ఆపర్చునిటీస్ సజెషన్స్ చెప్పే ముందు చిరంజీవి గారు కొన్ని చెప్పారు విషయాలు, బట్ ఇంకా కొన్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇన్హెరెంట్ డిఫెక్ట్స్ ఉంటాయి, తప్పదు. ఒక ఏరియా, ఒక ప్రాంతం, ఒక జిల్లా, ఒక ఊరు అన్నప్పుడు స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. వీక్నెస్ నుంచే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో దీన్నే సోటరైల్స్ అంటారు, మేనేజ్మెంట్ ఉన్నదని తెలుసు. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అని ఒక ప్రిన్సిపల్, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. ఇప్పుడు అల్టిమేట్గా మనం చేసేది అదే. ఈరోజు నిజామాబాద్ జిల్లాకి SWOT అనాలిసిస్ మనం అందరం కలిసి కన్సల్ట్గా చేయబోతూ ఉన్నాం. కొన్ని సైలెంట్ ఫీచర్స్ నేను చెప్తాను. చిరంజీవులు ఆల్మోస్ట్ సగం కవర్ చేశారు, బట్ నేను కూడా మీదే కవర్ చేస్తాను. ఎందుకంటే నిజామాబాద్ ప్రోగ్రామ్ అనగానే నేను 4 రోజులు చదివాను. ఐ స్టడీడ్. అసలు ఏంటి నా జిల్లా పరిస్థితి వేరే, ఇంతకుముందు ఎప్పుడు చదవలే నిజామాబాద్ గురించి. బట్ పర్టికులర్లీ ఈ సెమినార్ కదా ఉందా అని చెప్పి ఊరికి మనం పోలేము. వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్, ఐ మస్ట్ నో ఆల్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పి ఐ స్టడీ. చదివి నోట్స్ తయారు చేసుకున్నాను. ఐ షో యూ మై నోట్స్. ఓకే, సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను మీ ముందు చూస్తాను. అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అగ్రేరియన్ ఎకానమీ. ఇక నిజామాబాద్ మనకు ఇండస్ట్రీ చాలా కష్టం. ఎందుకు కష్టమో చెప్తాను. రేటు దొరుకుతుందా? చీప్ రేట్కి ల్యాండ్ దొరుకుతాయి నిజామాబాద్లో? దొరకవు. అసలు ఎస్సీస్కి మేము జోయిన్స్కి ల్యాండ్ కొనాలంటేనే 90s కష్టపడేవాళ్ళం. రీజనబుల్గా తక్కువ రేట్లు దొరుకుతుంది చూస్తే దొరకకపోయేది కదా. చివరికి ఎక్కువ రేట్కి మేము ల్యాండ్ కొనేది. జోగిన్స్ కొనిచ్చాం, వాళ్ళకు కూడా ల్యాండ్ ప్రోగ్రామ్ చేశాం. అన్నిటికన్నా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీకి వైబిలిటీ, ఇండస్ట్రీకి ఉండాలంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్, క్యాపిటల్ టు ఇన్వెస్ట్. మషినరీ తర్వాత వస్తుంది. సో ల్యాండ్ కనుక తక్కువ ధరకు దొరకకపోతే ఏ ఇండస్ట్రీ మనకు రావడానికి అవకాశం లేదు. ఇట్స్ ఏ మేజర్ హర్డల్ అండ్ అబ్స్టకిల్. చాలా ల్యాండ్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో మూడో పెట్టుకోలేను కదా, టౌన్ పక్కనో, రోడ్ పక్కనో, రైల్ రోడ్ చూసుకొని, హైవే చూసుకొని, ఇవన్నీ చూసుకుని పెట్టాలి కదా ఇండస్ట్రీ. రా మెటీరియల్ రావాలన్నా, అది బయటికి వెళ్ళాలన్నా కనెక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవి చూసుకునే పెట్టాలి. అవన్నీ చూసుకుని ల్యాండ్ కొనాలంటే ఇండస్ట్రియలిస్ట్ చాలా కష్టం. కాబట్టి ఇండస్ట్రీ రావాలంటే తక్కువ రేటు మీద తప్పకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలి. ఇక్కడ వేరే మార్గం లేదు. అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, మనకి సారంగపూర్ ఉన్నాయి, బోధనలో ఉన్నాయి, ఒక 5-6 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, 8 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కింద 2 వచ్చినాయి నందిపేట మండలంలో, గుండారంలో. అవి కూడా ఇంకా టేకప్ కాలే. శాంక్షన్ చేసింది వాళ్ళు నిజంగా ఇండస్ట్రీ పెట్టుకున్నారా, అసలు ఫుడ్ ప్రాసెసింగ్ కోసం తీసుకున్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్నారని డౌట్ కూడా వస్తుంది. చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా డెవలప్ కాలే. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రాలే. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చాలా అవకాశం ఉన్న జిల్లా ఇది. కాబట్టి గవర్నమెంటే ఏదైనా ప్రోగ్రామ్ చేసి ల్యాండ్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా లేఅవుట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంట్ కానీ మిగతా అన్ని సౌకర్యాలు కలిగేసి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్లోనే ఇంకా తీసుకురావాల్సిన అవసరం మాత్రం ఉంది. అది మేజర్ అబ్స్టకిల్ లాగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే అదర్ రా మెటీరియల్స్ కూడా పెద్దగా లేవండి. ఇప్పుడు గ్రనైటు, ఫెల్స్పారు, శాండ్ స్టోను, క్వార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. గ్రనైట్నే కర్ణాటక ఉన్నాం, మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది చైనాకి, జపాన్కి, చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ క్వాలిటీ గ్రానైట్ వేరు. మరి భీమ్గల్ నిమ్మది గారు చెప్పారు, ఏదో అరోరా అనే వెరైటీ ఉంది, అది ఎక్స్పోర్ట్ అవుతుంది భీమ్గల్ ఏరియా నుంచి అన్నారు. అది ఎంత ఉందో, క్వాంటిటీ ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అది తప్ప పెద్ద గ్రనైట్ మంచి క్వాలిటీ ఉండి ఎక్స్పోర్ట్ చేయగలిగినంత గ్రనైట్ జిల్లాలో లేదు. ఒకటే సోర్స్ అంటే ఇప్పుడు శాండ్ షార్టేజ్ వస్తుంది రివర్లలో. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ అలౌయింగ్ రివర్స్ అనేది డ్రై అవుట్ అవుతారని ఆర్టిఫిషియల్ శాండ్ అని తయారు చేస్తూ ఉన్నారు, ఎంశాండ్ అని. అది గ్రనైట్ నుంచి తయారు చేస్తారు. సో ఆ ఇండస్ట్రీ కోటి అవకాశం ఉంది. క్వారీస్ చాలా పెట్టడానికి అవకాశం ఉంది. స్టోన్ క్రషింగ్, పాలిషింగ్ ఇలాంటి వాటికి చేయడానికి అవకాశం ఉంది. క్వార్స్ ఉంది, క్వార్స్ నుంచి గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో అదొకటి ఎక్స్ప్లోర్ చేస్తే మనకున్న నాన్ మెటాలిక్స్ రిసోర్సెస్ ఇవే. మెటాలిక్ పెద్దగా ఏం లేవు మన మినరల్స్. మొన్న తిరుపతితో కడప చూశాను, బ్రహ్మాండమైన మినరల్స్. రాయలసీమ నీళ్ళు లేవు కానీ మినరల్స్ చాలా ఎటు చూసినా క్వారింగ్ జరుగుతూ ఉంది. వేల టన్నులు మైనింగ్ జరుగుతూ ఉంది. ఆ అవకాశం మనకు లేదు. మెటాలిక్ మినరల్స్ అసలు లేవు. నాన్ మెటాలిక్ మినరల్స్ కూడా
ఎక్స్పోర్ట్ చేసేటంతగా లేకపోతే కమర్షియల్గా ఎక్స్ప్లైట్ చేసేంతగా తక్కువ స్కోప్ ఉంది. కానీ ఆ స్కోప్ను కూడా మనం పూర్తిగా సాచురేట్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఇస్ అబౌట్ ఇండస్ట్రీ అండి. సో ఏమన్నా జరగాలంటే మళ్ళీ అగ్రికల్చర్కే చూడాలి. ఎందుకంటే చిరంజీవి అన్నాడు ఏం లేవు అగ్రో ఇండస్ట్రీస్ అంటే ఏం లేవు. మళ్ళీ ఇండస్ట్రీస్ అన్ని అనలైజ్ చేస్తే దాని అన్ని రైస్ మిల్సే. ఒక 45 సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. కామారెడ్డి పోతే 2 షుగర్ ఫ్యాక్టరీ ఉన్నాయి. షుగర్ కేన్ ఏరియా షుగర్ ఫ్యాక్టరీలు అక్కడ కామారెడ్డిలో పోయింది. వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీలకు ఇస్తారు, అవసరమైతే బెల్లం ఆడతారు. ఆ బిజినెస్ కూడా కామారెడ్డిలో బెల్లం బిజినెస్ కూడా బాగా డెవలప్ అయింది దీని కారణంగా. బట్ అదర్వైజ్ పెద్దగా ఇండస్ట్రీస్ పెట్టడానికి రా మెటీరియల్ అంటే పెద్దగా లేదు మనకి. సో రా మెటీరియల్కు సంబంధం లేని ఇండస్ట్రీస్ పెట్టచ్చు, అవి చాలా ఉన్నాయి, అవన్నీ పెట్టచ్చు. పెట్టాలంటే మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ కన్సిడరేషన్ రేట్ మీద ఇవ్వాలి, కొద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు, సబ్సిడీస్, టారిఫ్ ఇవన్నీ ఇస్తే కానీ ఇండస్ట్రీస్ ఎక్కువ రావడానికి అవకాశం లేదు. మనకన్నా కామారెడ్డి జిల్లాలో రావడానికి ఎక్కువ అవకాశం, మనకన్నా ల్యాండ్ రేట్స్ కామారెడ్డి జిల్లాలో తక్కువగా దొరుకుతాయి కాబట్టి ఆ అవకాశం చాలా ఎక్కువగా ఉంది. 50% ఆఫ్ ది వర్కింగ్ ఫోర్స్ అంతా అగ్రికల్చర్. ఎందుకు చెప్పాడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా, మన జీడిపి చాలా ఎక్కువ. ఈ డిస్ట్రిక్ట్ జీడిపి మన 5th పొజిషన్లో ఉన్నాం. చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి జిల్లాలో. 5th పొజిషన్లేమో జీడిపి ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్లేమో జస్ట్ 1,14,000 ఉంది. సో 18th పొజిషన్ అది. 5th పొజిషన్లో జీడిపి ఉంది, బట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం 18th పొజిషన్లో ఉన్నాం. ఇట్స్ ఎ బిగ్ కాంట్రడిక్షన్. కాకపోతే కనెక్టివిటీ ఇస్ గుడ్. రైల్వే కానీ రోడ్ కనెక్టివిటీ, హైవే అన్నీ బాగుంది. ఓన్లీ వన్ ప్రాబ్లం విచ్ అగ్రికల్చర్ ఇస్ ఫేసింగ్ నౌ, అదేంటంటే ఇక్కడ నుంచి మెడిసిన్కి డబ్బులు ఏం కావాలి. రైల్వేలో జరగాల్సింది ఇది ఒక్కటే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. మనకు ప్యాడీ అయితే ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉంది, థ్యాంక్స్ టు వేరియస్ ప్రోగ్రామ్స్ టేకెన్ బై గవర్నమెంట్. ప్లస్ మనం లక్కీగా కొంత నిజాం సాగర్ డెడ్ అయిన తర్వాత ఇటు గుత్పా స్కీమ్ టేకప్ చేసాము, ఇటు ఇంకోటి ఏంటి అలీసాగర్ స్కీమ్ టేకప్ చేసాము. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ కొంత స్కీమ్స్ వస్తూ ఉన్నాయి. థ్యాంక్స్ టు కాళేశ్వరం అది అకంట్రోల్ చేసి కొద్దిగా నిజాం సాగర్లో నీళ్లు బయటకు చేస్తే మళ్ళీ ఫాస్ట్ గ్లోరీ ఆఫ్ నిజామాబాద్ వీ కెన్ సీ అగ్రికల్చర్లో. ఎందుకంటే సెటిలర్స్ ఉన్నారు, మంచి ప్రోగ్రెసివ్ అగ్రికల్చర్ మన ఫార్మర్స్కి వచ్చింది. దే నో ది ఎక్స్పర్టైజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్, కమర్షియల్ అగ్రికల్చర్. నీళ్ళది ఒకటే కొద్ది సమస్య ఉంది, కొంతవరకు ఇవి సాల్వ్ చేశాయి. అదొక 30,000 ఇదొక 40,000 ఎకరాలు అట్లా యాడ్ అయినాయి. కొంత ఎస్ఆర్ఎస్పి కూడా అప్ టు 600 వరకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయి. కిసాన్ సాగర్, కిసాన్ నగర్, బాల్కొండ అంతవరకు వస్తాయి లక్ష్మీ కెనాల్ నుంచి. బట్ అంతకంటే ఎక్కువ స్కోప్ లేదు. మొత్తం ఇరిగేషన్ చూసుకుంటే 90% ఈజ్ ఇరిగేటెడ్ జిల్లా. బట్ ఆ 90%లో 75% ఆఫ్ ఇరిగేషన్ ఈజ్ గ్రౌండ్ వాటర్ బేస్డ్. 1,00,000 బోర్వెల్స్ ఉంటాయి, 1,00,000 ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఉంటాయి జిల్లాలో. స్టేట్ మొత్తం మీద 20 లక్షలు ఉంటే 1,00,000 నిజామాబాద్లోనే ఉంటాయి. అయితే ఈ గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా మీరు గ్రౌండ్ వాటర్ డ్రా చేస్తా పోతే డీప్ వెళ్ళిపోతుంది. ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావాలి కదా, వర్షాలు లేనప్పుడైనా మనకు వేరే సోర్స్ ద్వారా రీఛార్జ్ కావాలి. కాబట్టి వాటర్ ట్యాంక్స్లోకి రావాలి, రిజర్వాయర్స్ లాగా రావాలి. మన ఉన్న స్కీమ్స్ కొంతవరకు రివైవ్ అవుతే అప్పుడు ఈ గ్రౌండ్ వాటర్ కూడా నిలుస్తుంది. అగ్రికల్చర్లో ఉన్న బోర్వెల్స్ కూడా బాగా సర్వైవ్ అవుతాయి. సో నెట్వర్క్ ఈజ్ గుడ్, కనెక్టివిటీ ఈజ్ గుడ్. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇక్కడ నుంచి మెడిసిన్కి డబుల్ లైన్ చేస్తే అగ్రికల్చర్లో ఉన్న చాలా కమ్యూనిటీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం. నంబర్ 1 ప్యాడీ. ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలంటే 2 ఇబ్బందులు ఉన్నాయి. ఎంఎస్పి ఇచ్చి కానీ ఇలా రైస్ మిల్లర్స్ ఉన్నారో లేదు తెలీదు. ఎంఎస్పి రేట్ ఇచ్చి రైతుకి మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే పాసిబిలిటీ లేదు. మేము రైస్ మిల్లర్స్తో కూర్చున్నాము, డిస్కస్ చేసాం, పాసిబుల్ నో. ఈ రేట్ ఇచ్చి కొన్న తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తే అంత రేటు లేదు, వాళ్ళు తక్కువ రేటు కొడతారు. ట్రేడర్స్ కానీ రైస్ మిల్లర్స్ కానీ ఎంఎస్పి కొంటే ఆల్మోస్ట్ లాస్ అవుతుంది, ప్రాఫిట్ రాదు ఎక్స్పోర్ట్స్లో. కాకపోతే డిమాండ్ చైనా కానీ వియత్నాం కానీ ఈ మధ్య ఈ బంగ్లాదేశ్ కానీ చాలా డిమాండ్ పెరిగింది, మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళకు అవసరం ఉన్న వెరైటీస్ మనం గ్రో చేయాలి. వాళ్ళకున్న ఇప్పుడు శ్రీరామ్ వెరైటీ ఉంది,
హైదరాబాద్ అంతా ఇప్పుడు మేము శ్రీరామ్ వెరైటీ తింటాం, ఆ తప్ప వేరే వెరైటీ నేను బియ్యం తినను. సన్న రకాల ప్రాబ్లం ఏముందంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, ఈల్డ్ తక్కువ, ఖర్చు ఎక్కువ, అదొక ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈ సన్న వెరైటీ బయటికి పోవాల్సింది, వేరే స్టేట్స్కు ఎక్కడికి పోతే కానీ అది వర్కౌట్ కాదు. ఎక్స్పోర్ట్ పోవాలంటే నంబర్ 1 వెరైటీస్ చేంజ్ అవుతే కొన్ని కొత్త దేశాలకు పోవచ్చు, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎక్స్పోర్ట్ అయ్యేది బాంబే పోర్ట్ పోతుంది ఇక్కడి నుంచి రైస్. బాంబే పోర్ట్ పోవడానికి ఎందుకంటే ఫుడ్ పాలసీ నేను తయారు చేశాను మొన్నడానికి కూర్చుంటే, 1 సంవత్సరం కష్టపడ్డాం. ఐ నో ఆల్ ది ప్రాబ్లమ్స్. రైస్ పోవాలంటే ఇక్కడి నుంచి బాంబేకి కిలోకి 2.2 రూపీస్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మీద ఖర్చు పెట్టాలి, ఏది బాంబే పోవడానికి. అదర్ దాన్ బాంబే వేరే రాష్ట్రాలకు పంపాలంటే 3 రూపాయల కిలో ఖర్చు అవుతుంది వాళ్ళకి. దిస్ ఇస్ ఎ బిగ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. మనకి మంచి లాజిస్టిక్స్ కావాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి ప్రొడక్షన్ ఉంది, ప్రొడక్టివిటీ ఉంది, క్వాలిటీ ఉంది, నీళ్ళుని అన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ పోవాలంటే మనకు కావాల్సింది ఎక్స్పోర్ట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, రైల్వే నెట్వర్క్ డెవలప్ కావాల్సింది ఉంది, కొన్ని కంటైనర్ ఫ్రీ కన్సెషన్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ డెవలప్ అవుతాయి. మనము ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రాబ్లం ఉంది. కొన్ని ఈస్ట్ ఏషియాలో డిమాండ్ పెరుగుతుంది, బట్ ఈ వెరైటీస్ వాళ్ళకి సరిపోవు, వెరైటీస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నిటి మీద పనిచేస్తే రైస్కు కొంత ఫ్యూచర్ ఉంది. బ్రాన్ ఆయిల్ తీయచ్చు, దాంట్లోకి వెళ్ళి చాలా బై ప్రొడక్ట్స్ ఉన్నాయి రైస్లో. ఆయిల్ తీయచ్చు మెయిన్ ప్రొడక్ట్, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ దీని కింద వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్కి మనం ఎంత డిస్కస్ చేసినా ఒక పాయింట్ దగ్గర అవుతుంది. అదేంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కనుక అప్రూవ్ చేస్తే క్యాబినెట్ చాలా ఫుడ్ ప్రాసెసింగ్ జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం స్టేట్ చూస్తే ఎక్కడ వాల్యుయేషన్ లేదు, ఫుడ్ ప్రాసెసింగ్ లేదు. మనం పండిస్తాము, ట్రాన్స్పోర్ట్ చేస్తాము, అమ్ముకుంటాం, అంతే. ఈ స్టేట్లోనో వేరే జిల్లాలో వేరే రాష్ట్రాలకు అమ్మడమే కానీ నో వాల్యుయేషన్. ఇప్పుడున్న ప్రొడక్షన్కి వాల్యుయేషన్ చేయందే అగ్రికల్చర్కి ఫ్యూచర్ లేదు. అగ్రికల్చర్ ఈజ్ నాట్ రిమ్యునరేటివ్ అన్లెస్ వాల్యుయేషన్ ఈజ్ దేర్, ప్రాసెసింగ్ దేర్. అవి లేదే మనకి అగ్రికల్చర్కి ఫ్యూచర్ లేదు. ఎంతైనా మీరు ఉత్పత్తి చేయండి, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగింది, లేబర్ పెరిగింది, ఇన్పుట్ కాస్ట్ పెరిగింది. రైస్ ఎంత ఉందండి, ఎంత ఒక 15 సంవత్సరాలు అనలైజ్ చేయండి మీరు. ఎంఎస్పి కూడా ఎంత పెరిగిందో అనలైజ్ చేయండి. ఎంత పెరిగిందో ఇన్ఫ్లేషన్ సెటప్ అయిపోతుంది. ₹1 కూడా పెరగలేదు కాస్ట్. ఎంఎస్పి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎంత పెంచుతుంది, దాన్ని ఇన్ఫ్లేషన్తో గ్రాఫ్ మ్యాచ్ చేయండి, నో నెట్ రిజల్ట్. కాబట్టి అగ్రికల్చర్లో పెద్ద 30 ఎకరాలు ఉన్నా లాభం లేదు, అట్లా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ రిమ్యునరేటివ్. అన్లెస్ వి గో ఫర్ వాల్యుయేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజెస్, రీఫర్ వ్యాల్ పెట్టి కోల్డ్ పెట్టి చేయాలి, డైవర్సిఫై చేయాలి. అది బయటికి వెళ్ళాలి. బయట డిమాండ్ ఉంది, గల్ఫ్ కంట్రీస్లో డిమాండ్ ఉంది, యుఎస్లో డిమాండ్ ఉంది, ఈస్ట్ ఏషియా కంట్రీస్లో డిమాండ్ ఉంది. బట్ దానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఓవర్కమ్ అయితే కానీ మనము ఎక్స్పోర్ట్ చేయలేము.